రాష్ట్రంలోనూ అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి. అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక దౌర్భాగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలతో ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం వాళ్ళకి అక్కర్లా, రెడ్ బుక్ రాజ్యాంగమే వాళ్ళకి కావాలా. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపించడం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. ఈరోజు మరో అడుగు ముందుకేసి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, అరెస్టులు చేయడమే కాకుండా వాళ్ళ సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంతులు తీసుకొని అర్హత లేని వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ కళాశాలపైన విద్యా సంస్థల మీద సోదాలు నిర్వర్తిస్తూ దాడి చేశారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారైన అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల్లూరులో 70 కాలేజీలు ఉంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే మొన్న జరిగిన డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. దాని మీద అతను ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా పార్టీ, జగనన్న మేమందరం కోరడం జరిగింది. అసలు మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో, బయట కూడా. కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకి పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. ఇదే ధోరణి రేపొద్దున మళ్ళీ ఖచ్చితంగా 2029లో మా గవర్నమెంట్ వస్తుంది. మేము కొనసాగిస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఈ దాడులకు పూనుకున్న లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడున్న నారాయణ గారు అవ్వచ్చు, వెంటనే ఇలాంటి తప్పుడు పనులు మానుకోండి. ఖచ్చితంగా మేము అడిగిన దానికి, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మీరు సమాధానం చెప్పండి. నిజంగా మీరు ఏమీ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే క్లియర్గా అడుగుతా ఉన్నాం. మేము కందుకూరు నియోజకవర్గంలో కరేడు పంచాయతీ నుంచి ఒక మహిళ దగ్గర డిఎస్సిలో ఉద్యోగం ఇస్తాం స్పోర్ట్స్ కోటాలని చెప్పి 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నాడో వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. కందుకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆధారాలు ఈ రాష్ట్రంలో ఎవరినైతే నిరుద్యోగులు మీరు మభ్యపెట్టి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు డిఎస్సిని సంతలో కూరగాయలు, రోడ్డు మీద కూరగాయలు అమ్మినట్టుగా ఈరోజు డిఎస్సిలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అది వాస్తవం అని చెప్పి ప్రూఫ్లతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి?
ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ విద్యా సంస్థల మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా ఆర్థికంగా కొంగదీసే విధంగా మీరు ఇలాంటి చర్యలు దోహదపడతా ఉన్నారు. మీకు నిజంగా సిగ్గు శర ఉంటే ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ సిబిఎస్ఈ పేపర్ లీకు, ఏ పేపర్ పట్టుకున్న లీక్ అవుతా ఉంది. ఢిల్లీ నుంచి ఐపీ దాకా మీ ప్రభుత్వాలు, మీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాల్సింది. నైతికంగా బాధ్యత వహించి మీ మీద బాధ్యత ఉంటే అది వదిలి పక్కన పెట్టి మీరు రాజీనామాలు చేయకుండా మీ తప్పులు ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నిజంగా సంస్కారహీనంగా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే కానీ మేము కంటిన్యూ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో నారాయణ చైతన్య స్కూళ్ళు ఎక్కడ నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అసలు ఎక్కడైనా కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే పైన పోయి మీరు కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ఏ నిబంధనలు పాటించకుండా పిల్లల ఆత్మహత్యలు చూస్తే వందల వేలల్లో ఉన్నారు మీ కాలేజీలు. ఈరోజు మీ మీద సిబిఐ విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే కాలేజీలు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ పక్కన పెట్టి నిజాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళందరి మీద ఈరోజు దాడులు చేసి వాళ్ళని నైతికంగా దెబ్బతీయాలని, ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి మీరు చూసే ఈ కుట్రల్ని తప్పనిసరిగా మేము ఎండగడతాం. రేపు రాబోయే కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా మీ ఆధారాలతో సహా ఎండగడతాం, నిలదీస్తాం. మీరు రాజీనామా డిమాండ్ చేస్తున్నావు. ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే కాండ్రాకుండా పోయాడో నీది అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపించకుండా తలదాచుకునే పరిస్థితి వస్తుంది. నైతికంగా మీరు ఇప్పటికైనా సరే విద్యార్థుల భవిష్యత్తులో గత సంవత్సరం అడుగున్నందుకు అన్ని పేపర్ లీకులు దేశం నుంచి రాష్ట్రం దాకా ఉందని మీరు అందరూ రాజీనామా చేయండి. లేదంటే మీ దాంకోండి. కానీ ఇలా మా నాయకుల మీద లేకపోతే మీ తప్పులు నిలదీసిన మీద కానీ దాడులు కానీ మళ్ళీ పునరావృతం అయితే తప్పనిసరిగా దీని ప్రతిచర్య ఉంటుంది. రాబోయే రోజుల్లో మొత్తం ప్రభుత్వ విద్యా విధానమే మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానం తీసుకొచ్చారో పూర్తిగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ఈ కార్పొరేట్ కళాశాలల భరతం వచ్చే గవర్నమెంట్లో మేము చూస్తామని చెప్పి తప్పనిసరిగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేసుకుంటాం. ఒక తుందుడుకు స్వభావం కానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే తత్వం కానీ, ఒక క్రూరత్వం కానీ అతనిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించేటప్పుడు వీరు ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారని కూడా అర్థమైంది. అయినప్పటికీ కూడా నేను ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, ఏ ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, ఏ ఒక్కటి కూడా సాక్ష్యాలు లేకుండా చెప్పలా, అన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేయడం కూడా జరిగింది. మీరు ఇలాంటి బెదిరింపులు బెదిరిస్తే ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు, కార్యకర్త కూడా భయపడ్డు. మరి ఈరోజు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈరోజు వీరు ఈ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి అధికారాన్ని తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా ఒకే సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల మీద దాడులు చేస్తున్నారు. ఓకే, తప్పకుండా చేయండి, మీ చేతుల్లో అధికారం ఉంది, రేపొద్దున ఒకటి ఉంటుందన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైతే అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ నాయకులు కానీ అందరూ కూడా నెల్లూరుకు వచ్చి సంఘీభావంగా తెలిపినందుకు, అలానే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. అక్రమాలని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనాలకు నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ